అలాగే వైఎస్ఆర్సీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ పోచంరెడ్డి నవీనారెడ్డి గారికి నరసింహారెడ్డి గారు అధ్యక్షులు వైఎస్ఆర్సీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వాగతం. కల్లు నాగేంద్ర రెడ్డి గారు డిస్ట్రిక్ట్ అడుగు చంద్రబాబు నాయుడు వయసు ఎంత? 75 సంవత్సరాల వయస్సులో తొలి అడుగంట. ఇది నాకెట్లుందంటే ముసిలిముప్పుల తొలి సమర్థ ఉన్నట్టుంది. ఇది ముసిలిముప్పుల తొలి సమర్థ అయితే ఎట్లుంటుందో చంద్రబాబు నాయుడు తొలి అడుగు కూడా అంతే. మా జగన్ అబద్ధాలు చెప్పక ఆ అబద్ధాలు చెప్పేది చేతగాక ఇదిగో మేము వింటున్నాం. ఎంత ఆగిత్యం కాకపోతే చంద్రబాబు నాయుడు జగన్ అబద్ధాలు చెప్పేటోడమ్మా. సన్నబిల్లో నడితే చెప్తారు జగన్కి అబద్ధం చెప్పేది చేత కాదని. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను, ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్ని ఇయ్యకుండా ప్రజలకు మోసం చేసి తగుదునమ్మా అని చెప్పి మీరు పొద్దున్నే లేచి నీళ్లు పోసుకొని మీ ముఖానికి పౌడర్ వేసుకొని గంజిపెట్టి సొక్క వేసుకొని ఎడదిరుగుతున్నారా? మీరు మీ ముఖానికి పౌడర్ పట్టించుకొని గంజిపెట్టి సొక్కా వేసుకొని ఊళ్ళో మీరు తిరుగుతారంటే నాకైతే బాగానే బాగాలేదు. నాకు చాలా రోతగా ఇది. మీరు గంజిపెట్టిన సొక్కా వేసుకొని ముఖానికి పౌడర్ పట్టించుకొని ఊళ్ళో తిరగాలంటే ఇది ఆ బోర్డు పెట్టినాం చూడి, ఇవన్నీ మీరు చేర్చి మీరు పొద్దుటూరు తిరగండి. ఏమ్మా కరెక్టా కాదా? లే చెప్తున్నారు చెప్పి మళ్ళా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు మనుషులం. ఎవరు మనుషులం? చంద్రబాబు నాయుడు మనుషులం. మా చంద్రన్న వీరుడు సూర్యుడు కాదు. నేను తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి చెప్తా ఉన్నా, మేము ఫలానా అని చెప్పుకోవాలంటే, సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేము చెప్పుకోవచ్చు రా స్వామి, మేము చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని. కారణం పులిరాది పులి. గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి సింహమే. ఏనుగు సచ్చినా బతికినా అది 10,000. పులిని బోన్లో పెట్టి అడుగులో వేసినా అది సింహమే. మేము చెప్పచ్చు జగన్ మనుషులమని. మీకేమర్హత ఉంది ఆ చెప్పుకునేదాన్ని చంద్రబాబు నాయుడని? ఏం ముడిచినాడని? ఒక మాట చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన నాయకుడి గురించి. వాళ్ళు ఏదో మన బోర్డు పెట్టుకొని వారు గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం అని. ఇప్పుడు చెప్తాను, ఆ ప్రొద్దుటూరుని వేదిక చేసుకొని రాజమౌళి అనే ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు, జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా, విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ రా. మళ్ళా చెప్తానా, విడిపోతే ముగ్గురం ఓడిపోతాం. నీ గుండెకు భయాన్ని పరిచయం చేసినోడే జగన్. ఆ జగన్ తాలూకానే రాచమల్లు.
ఆ జగత్ తాలూకానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇట్లా ఏడన్నా చెప్పుకోవాలంటే ఒక లీడర్కి ఇజ్జత్ ఉండాల. మా లీడర్కి ఉంది. నోరు తెరిచి అబద్ధాలు, నోటికి వచ్చిన అబద్ధమల్లా చెప్పినాడు. మీరు ఇష్టం ఏదైనా సరే ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా. కర్మకు అప్పుడు ఎవరైనా పొరపాటున నా చెల్లెలు ఏదైనా ఒక చెల్లెలు నిండు గర్భిణి, నెలలు నిండి నొప్పులు ఎక్కువై బాధపడతా ఉండి ఓటు రేపు ఉంటే ఆయమ్మ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిండు, నాకు ఓటు వేయమ్మా, నీ నొప్పులు కూడా నేను తీసుకొని నేనే కంటాను నీ బిడ్డను, నీ నొప్పులు కూడా నేనే తీసుకొని నీ బిడ్డ నేనే కనిపెడతా, నాకు ఓటు వేయి. ఇది సాధ్యమా కాదా సంబంధంగా? ఇట్లాంటి లీడర్ను మీరు లీడర్ అంటారు. ఇట్లతోటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడు. ఎక్కడ ఇది? మీరు నమ్ముతారో నమ్మరో, బువ్వ పట్టుకుంటే చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడు. ఎవరి ముఖం లేకు చూసి నా కూటమి నాయకుడే కనిపిస్తున్నారు. నాకు నా మనసు ప్రతిరోజు రగులుతాంది. 24లో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం అంటుంది నా మనస్సు. ఆ కసి మనలో ఉండాలా. మళ్ళీ మనం గెలవాలా. మన నాయకుడిని ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఏమైతే ఉన్నాయో అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడో 29లో ఎన్నికలు వస్తాయనుకుంటున్నారు. నేను అటు అనుకోవడంలే. 24లో మనకు జరిగినటువంటి బాధకు ప్రతీకారం తీర్చే స్థితికి నేను 29 అనుకోలే. రేపు సంవత్సరంలో స్థానిక సంస్థలు వస్తే 26 మార్చికి అయిపోతాయి, జూన్కి అయిపోతాయి. 26 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 29 వరకు కూడా ఆగే పరిస్థితి లేదు నా మనస్సు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా నా ఎన్నికల కంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మీ ఎన్నికలు తీసుకుంటాను. నేను ప్రతి సర్పంచ్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తా, ప్రతి ఎంపీటీసీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా, ప్రతి కౌన్సిలర్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తా. మున్సిపల్ పురపాలక సంఘం మీద వీవులపల్లి లక్ష్మీదేవి ప్లేస్ లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చైర్మన్గా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తా. ఒక్క వార్డు మెంబర్ కూడా ఓడిపోకూడదు, ఒక్క సర్పంచ్ కూడా ఓడిపోకూడదు, ఒక్క ఎంపీటీసీ కూడా ఓడిపోకూడదు. జడ్పీటీసీ, మండలాధ్యక్షుడు, కౌన్సిలర్లు, చైర్మన్లు ఏ ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిపించేదాని కోసం రాచమల్లని మీ సోదరుడు నా ధనమేంది తల్లి, మీకోసం నా ప్రాణం ఇస్తా మీకోసం. రేపు ఎన్నికలు వస్తే మీకు తెలుస్తుంది అన్న నాలుక మీద మాటలు మాట్లాడినాడా లేకుంటే నాభి దగ్గర నుంచి వచ్చిన మాటలా అనేది రేపు ఎన్నికలు వస్తే మీకు అర్థమవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలను మనం తీసుకోవాలా. 24లో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలకు శేషి తీరాల. మనం దీనికి మనకు తోడు కావాల్సింది ఎవరు? ప్రజలు. తోడు కావాల్సింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ప్రజలు మనకు తోడైతారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు మనకు తోడైతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా మనం పోరాడగలిగితే 24లో జరిగిన అవమానానికి ప్రతీకారం ఒక గొప్ప కానుక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, స్థానిక సంస్థల విజయాన్ని మన నాయకుడికి అందించిన వాళ్ళ మనం అవుతాం. ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో ఈ చెత్త పరిపాలనకు అగనిస్ట్గా దాదాపు 3 ప్రత్యక్ష ఉద్యమాలను తీసుకోవడం జరిగింది. కరెంటు దానిపైన అయితేనేమి, రైతులకు సంబంధించి మద్దతు ధర ఇవ్వలేదనే ఉద్దేశంతో కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయన్న ఉద్దేశము. సో వెన్నుపోటు దినం అయితేనేమి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం చేస్తున్న నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. దీంట్లో జిల్లా వ్యాపితంగా కూడా ప్రముఖంగా పాల్గొనింది, ప్రముఖంగా సక్సెస్ చేసింది ప్రొద్దుటూరు నియోజకవర్గం అని చెప్పేసి
మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ప్రసాద్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మనం ఎప్పుడు కూడా పులివెందులతోనే పోటీ, మిగతా నియోజకవర్గాలతో కాదు అని చెప్పేసి. సో ఆ రకంగానే మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున సహకరించి ఇన్ని ఉద్యమాలు చేసినా దానికి మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున మీకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.